ఈ9 న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఈనాడు ప్రపంచంలో ఎక్కడ ఏ మూలనైనా ఏ వింత జరిగినా అది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ముందే చెప్పారు అనే మాట ఈనాటికి ప్రజల్లో చాలా అరుదుగా వినిపిస్తుంది. అలాగే సభవరంలో ఈ విశ్వబ్రాహ్మణ సంఘానికి నేటికి సుమారుగా 15 సంవత్సరాల నుండి దేదీప్యమానంగా నడిపించడం జరుగుతుందని సంఘ అధ్యక్షులు పొన్నాడ రామకృష్ణ గారు అన్నారు. పాండవులకు మహాసభను జరిపించుకోవటానికి అంత అందమైన మహిషాసభను కట్టింది విశ్వకర్మ పాండవులను చంపడానికి ప్రయత్నించిన లక్క ఇల్లు కట్టింది కూడా విశ్వకర్మే. ఈ కలియుగంలో విశ్వకర్మ అనబడే మాట విశ్వబ్రాహ్మణులు సరాబులు అని అంటూ ఉంటారు. కానీ విశ్వకర్మ చేయలేని పని అంటూ ఏమీ ఉండదు. ఈనాడు తాలిబొట్టు దగ్గర నుంచి ఆడవారి కాలు మట్టెల వరకు వ్యవసాయం చేసే వ్యవసాయదారికి పనికొచ్చే పనిముట్లు కానీ కుమ్మరి సారి కానీ ఏ కార్యక్రమం అయినా సరే విశ్వబ్రాహ్మణ కులం వారే చేయాలి. అటువంటిది ఈనాడు రోజు రోజుకి పుట్టుకొస్తున్న కొత్త పద్ధతుల వల్ల ఈ విశ్వబ్రాహ్మణ కులాలకు చేయటానికి ఏ పని లేకుండా పోయింది. మరి ఈ కులస్తులు బ్రతికేది ఎలా? ప్రభుత్వం వారే మంచి మనస్సుతో విశ్వబ్రాహ్మణ కులస్తులు అంగరంగ వైభవంగా సబ్బవరంలో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి శ్రీ కామాక్షి పంచిరాయల సంఘం వారు క్యాలెండర్ ఆవిష్కరణ చేయటం జరిగింది. ఈ మంచి కార్యక్రమానికి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మత్తూర్తి గంగారాం పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని కులాల కన్నా విశ్వబ్రాహ్మణ కులం ఎంతగానో వెనుకబాటు గురవుతుందని, ఈ విషయాన్ని స్థానిక శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారి దృష్టికి, అలాగే పార్లమెంటు సభ్యులు డాక్టర్ సిఎం రమేష్ గారి దృష్టికి తీసుకెళ్లి సబ్బవరం మండల విశ్వబ్రాహ్మణ సంఘానికి తప్పనిసరిగా అన్ని కార్యక్రమాల్లో దగ్గరుండి నేను పూర్తి సహాయ సహకారాలు అందించి అన్నీ మనకు చెందేలాగా మాట్లాడతానని మత్తూర్తి గంగారాం గారు అన్నారు. అనంతరం సబ్బవరం మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పొన్నాడ రామకృష్ణ గారు మాట్లాడుతూ జిల్లాలో ఈరోజు కూడా మన సంఘం ఎంతో మెరుగ్గా ఉందని, అలాగే సంఘంలో సభ్యులందరూ ఒకే మాట మీద ఉండి మన అందరం కూడా మన సంఘానికి ఏమేమి కావాలో అంటూ గంగారాం గారి దృష్టికి తీసుకువెళ్ళి గంగారాం గారి ద్వారా ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి విన్నవించి ఆ పనులు మనం చేసుకుందామని, ఈ విషయంలో మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని పొన్నాడ రామకృష్ణ గారు అన్నారు. ఈ చక్కని కార్యక్రమంలో ముఖ్య అతిథి జిల్లా అధ్యక్షులు మత్తూర్తి గంగారాం గారు, మండల అధ్యక్షులు పొన్నాడ రామకృష్ణ గారు, మండల కన్వీనర్ పండూరి ముకుంద్ గారు, మండల కోశాధికారి పొన్నాడ ప్రసాద్ గారు, అలాగే కమిటీ సభ్యులు, కమిటీ మెంబర్లు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇంత చక్కగా చేయటం జరిగింది. ఇదంతా వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి కరుణ కటాక్షాలే అని సభలో అందరూ అనుకోవటం జరిగింది. నేను సబ్బవరం మండల విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు పొన్నాడ రామకృష్ణ. అదేవిధంగా ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణకి ముఖ్య అతిథిగా మా అనకాపల్లి జిల్లాకి ప్రెసిడెంట్ మత్తూర్తి గంగారాం గారిని, అదేవిధంగా మా మండల సెక్రటరీ ముకుందరావు గారిని, అదేవిధంగా మా మండల క్యాషియర్ ప్రసాద్ గారిని, ఇక్కడికి వచ్చిన సభ్యులు, ఇదే విధంగా ఈ సంఘాన్ని మనం సుమారు 15 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం. గతంలో కూడా చాలా వర్కులు చేసాం, చాలా ధర్నాలు కూడా చేయడం జరిగింది. సంఘం గురించి కొన్ని విధాలుగా సక్సెస్ అయ్యాం. గతంలో కరోనా వచ్చిన విషయాల్లో అన్ని క్యాస్టులు ఏ ఇబ్బందులు పడినా దానికి కొంతమంది సహకరించినప్పటికీ కూడా మా సంఘానికి మమ్మల్ని పట్టించుకునే రోజులు ఉన్నప్పుడు మా సంఘంలో సుమారు 2 లక్షల రూపాయల సహకారంతో ఒక్కొక్క ఇంటికి కూడా రైస్ బ్యాగులు ఇచ్చి, పప్పులు ఇచ్చి, పప్పు ధాన్యాలు ఇచ్చి మా నుంచి మమ్మల్ని కాపాడుకోవడం జరిగింది. ఇవాళ కూడా మాకు ఏం జరిగిందంటే సబ్బవరం మండలంలో వర్కులు లేక మా విశ్వబ్రాహ్మణ సోదరులు చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఇవాళ ఏముందంటే ఒక బిల్డింగ్ కడితే ఒక గుమ్మం, ఒక డోర్ తప్ప వేరే పనులు లేవు. ఇవాళ గతంలో ఎన్నెన్నో ఇబ్బందులు పడినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం అయితే ఏం చేసిందంటే ఇవాళ 50 సంవత్సరాలు దాటక ముందు ఉన్న వాళ్ళకి చేతులు కానీ, లేకపోతే కళ్ళు విషయంలో కానీ, లేకపోతే ఏ విధమైన ఇబ్బందులు జరిగినాయని చెప్పి ఒక శాసనసభకి ఈ దృష్టిని తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడున్న మా జిల్లా ప్రెసిడెంట్ ద్వారాగా మన పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు రమేష్ బాబు గారికి విషయాన్ని తీసుకెళ్లి మన విషయాన్ని కూడా
మన విషయాన్ని కూడా శాసనసభలో ఈ విషయాన్ని పెడతారని కోరుకుంటూ కంపల్సరిగా ఇవాళ జిల్లా ప్రెసిడెంట్ ద్వారాగా కొన్ని కార్యక్రమాలు చేయడం కూడా మనం జరిగింది. మొన్న జరిగిన ఒక ఎలక్షన్ విషయంలోనూ కూడా ఏకదాటిగా మన సబ్బవరం మండలం నుంచి ఏకదాటిగా ఒక నిర్ణయం తీసుకొని ప్రతి నియోజకవర్గానికి మనం తిరిగి ఈ కూటమి ప్రభుత్వానికి పక్కా మద్దతు ఇచ్చింది అయితే మా సబ్బవరం మండలం నుంచి ఫస్ట్ స్టార్ట్ అయిందని విషయాన్ని సభాముఖంగా కూడా మనం తెలియజేసుకుంటున్నాం. మరి ఎంపీ గారు కూడా పార్స్టల్ వల్ల ఇబ్బంది ఉంది అని చెప్పి గతంలో కూడా చెప్పడం జరిగింది. మరి దానికి గత ప్రభుత్వంలో ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి ఎంపీని రిప్రజెంట్ లెటర్ తీసుకొని ఫారెస్ట్ రేంజర్ కి చెప్పడం జరిగితే మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదింపులు జరగలేదు. మరి మొన్నటి నుంచి గత ప్రభుత్వంలోనే మరి మమ్మల్ని పట్టించుకునే నాదులు లేక మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మరి ఇప్పుడు కూడా మరి ఇప్పుడున్న ప్రభుత్వం మాకు దేశ బీసీ డిక్లరేషన్ చేసింది. మా ఇష్టబ్రహ్మలకి టింబర్ డిపో నుంచి కానీ ఫారెస్ట్ నుంచి వేధింపులు లేకుండా చూస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మా ఇష్టబ్రాహ్మణులు కూడా మీటింగ్ పెట్టి మేము పూర్తిగా ఎన్డీఏ కూటమికి పూర్తిగా మద్దతు ఇవ్వడం జరిగింది. మరి అది చేస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ కోరుతున్నామండి.